సాయి సార్ ఓకే. క్వాడ్రాటిక్ చేస్తున్నాం మనం. క్వాడ్రాటిక్ లో అది ఇంకొకసారి అది పంపించమ్మా. అంతవరకు కంప్లీట్ అయిపోయినాయి కదా సమ్స్.
సార్ 3B పంపించానా సార్? పంపియమ్మా. ఓకే, నెక్స్ట్ 3B రాయమ్మా. ఎక్సర్సైజ్ 3B. ఎక్సర్సైజ్ 3B. క్వశ్చన్ కాపీ చేసుకోమ్మా. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్.
if the quadratic equation ax square plus 2bx plus c is equal to 0 and ax square plus 2cx plus b is equal to 0 have a common root, then show that have a common root then show that a plus 4b plus 4c is equal to 0. A plus 4b plus 4c is equal to 0. Now solution. Is very easiest sum. So ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కామన్ రూట్, హ్యావింగ్ ఎ కామన్ రూట్. కామన్ రూట్ అంటే రెండింటిని సాల్వ్ చేద్దాం, కామన్ రూట్ ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. ఇది షో చేయాలి మనం. ఫస్ట్ రాయమ్మ దీని సొల్యూషన్ ఏమని రాస్తామంటే గివెన్ quadratic equations are ax square plus 2bx plus c is equal to 0. You say this is equation number 1. And the second one, ax square plus 2cx plus b equal to 0. Say this is equation number 2. ఇలా 2 ఈక్వేషన్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వింగ్ చేయాలి. సాల్వింగ్ అన్నప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలమ్మా. మిడిల్ నుంచి మొదలు పెడుతున్నాను. 2b తర్వాత c తర్వాత a తర్వాత 2b నెక్స్ట్ తర్వాత 2c b a 2c. అర్థమైంది ఎలా రాశాను నేను? ఏమిది అర్థమైందా నీకు? ఎలా రాశాను? ఫస్ట్ మిడిల్ నుంచి మొదలు పెట్టాను. మిడిల్ నుంచి మొదలు పెట్టడం అంటే ఇది ఫస్ట్ 2b రాశాను. కలర్ బాగా మార్చుకున్నాం. 2b తర్వాత 2c రాశాను. 2b and 2c. ఇగో ఇక్కడ చూసావా? ఇగో 2b రాశాను, తర్వాత 2c రాశాను. ఇంకా తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ డైనమిక్ వాల్యూ c. యా హియర్ ఆల్సో c. అండ్ దాని కింద b ఉంది, b. నెక్స్ట్ కన్సిక్వెంట్లీ ఐ గాట్ అగైన్ a. ఇక్కడ కూడా a నేరా. సో ఇక్కడ a అండ్ a. అండ్ నెక్స్ట్ వాల్యూ 2b. మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ 2b రాసుకోవాలి చివరిలో. ఇది నువ్వు xy సాల్వ్ చేయడానికి ఎట్లయితే నువ్వు ప్రొసీడ్ అవుతావో అలాగే దీన్ని కూడా చేయాలి. అయితే xy రాయకూడదమ్మా. xy రాయకుండా ఏమనాలంటే దీన్ని ఏమనాలంటే ఇక్కడ వేరియబుల్ పారామీటర్స్ ఏంటి అబ్జర్వ్ చేయి. వేరియబుల్ పారామీటర్స్ ఏంటంటే చూస్తున్నావు ఇక్కడ, ఇదిగో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాయాలి. ఎక్స్ స్క్వేర్ మామూలుగా అయితే ఎక్స్ ఉండేది అక్కడ. మనం జామెట్రీలో సర్కిల్స్ అవి చేసేటప్పుడు సాల్వింగ్ చేస్తా ఉండేవాళ్ళం. అప్పుడు ఎక్స్ వైలు ఉండేవి, అవి రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది, అది రాయాలి. తర్వాత నెక్స్ట్ పారామెట్రిక్ వేరియబుల్ ఏంటి? ఎక్స్. నువ్వు చూస్తున్నావా? ఎక్స్, అది రాద్దాం నెక్స్ట్ గా. రైట్ డౌన్ ఎక్స్. లాస్ట్ లో కాన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి 1 పెట్టుకుంటామే. మనం అంతకు ముందు కూడా 1 పెట్టేవాళ్ళం సాల్వింగ్ అప్పుడు, 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా 1. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఎలా రాయాలో చెప్తున్నాను.
ఇంతవరకు నోట్ చేసేసుకో. నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలంటే x² కొద్దిగా గ్యాప్ వదులు, దానికి దీనికి కొద్దిగా గ్యాప్ వదిలి x² ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇలాగా లెఫ్ట్ టు రైట్. కొంతమంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఇది చేస్తాడు, అందువల్ల మైనస్ తేడా వచ్చింది, ఆన్సర్ రాంగ్ వచ్చింది. ఎప్పుడు లెఫ్ట్ నుంచి ఇట్లా 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 రావాలి, అది ఫస్ట్ చేయాలి. 2b ఇంటూ బి. సో నీకు ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నా 2b² మైనస్. కొంతమంది అది కూడా రాదు, 2b అంటే 3b అంటాడు వాడు, వాడిని ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ రావడానికి మాత్రం ఎద్దులో పెరుగుతాడు, ఇంటర్మీడియట్కో డిగ్రీ ఇంజనీరింగ్కి వచ్చేస్తాడు. మరి ఎట్ట పాస్ అయి వస్తాడో ఏంటో దేవుడికి తెలియదు. 2b ఇంటూ బి ఏమవుద్దురా అంటే 2b². నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇట్లా చేయాలి, ఇట్లా ఇట్లా 2c ఇంటూ సి అంటే ఎంత వస్తుంది, 2c² ఈక్వల్ x/. ఇదే ప్రొసీజర్ నెక్స్ట్ కంటిన్యూషన్ చేయాలి. a ఇంటూ సి ఏసీ మైనస్ a ఇంటూ బి ఏబి ఈజ్ ఈక్వల్ టు 1/. ఇదే ప్రొసీజర్ మళ్ళీ కంటిన్యూ చేయాలి ఇక్కడ కూడా, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. సో అలా చేస్తే a ఇంటూ 2c 2ac మైనస్ a ఇంటూ బి 2b 2ab రైట్ 2ab. ఈ స్టెప్ అర్థమైందా? తర్వాత ఇక్కడ ఏమన్నా కామన్ తీయొచ్చేమని చూడమ్మా. ఇక్కడ 2 కామన్ తీయొచ్చు. 2 కామన్ తీసేస్తే నీకు b² మైనస్ a² అని వస్తుంది ఇక్కడ. దట్ ఈస్ ఈక్వల్ టు x/. ఇక్కడ కూడా ఏదన్నా కామన్ తీసే అవకాశం ఉంటే చెయ్యి. ఇక్కడ కామన్ ఏమొస్తుంది మనకి, a వస్తుంది, a కామన్ వస్తుంది, c మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం కామన్ వస్తుందంటే 2a కామన్ వస్తుంది, 2a కామన్ వస్తే c మైనస్ b. ఓకే, x² బై 2 ఇంటూ b² మైనస్ c² అంటేనమ్మా b మైనస్ c ఇంటూ b ప్లస్ c, b మైనస్ c ఇంటూ b ప్లస్ c is equal to x/. a ఇంటూ c మైనస్ b is equal to ఇక్కడ ఏమొస్తుందమ్మా, వన్ బై 2a ఇంటూ c మైనస్ b. సో ఇక్కడ ఏమేం క్యాన్సిల్ అవుతాయో, ఒకవేళ అన్ని క్యాన్సిల్ అయినాయి అనుకో, అవకాశం ఉందనుకో క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ స్టెప్ లోనే. అవకాశం లేనప్పుడు చేయగలిగింది ఏం లేదనుకో, ఇక్కడ ఏదన్నా అన్నిట్లో ఒకేలాగా ఏదన్నా కనపడుతుంది నేను చూడు నీ కంటికి. అన్నిట్లో ఒకేలాగా ఏదన్నా ఉందా? c మైనస్ b ఉంది ఇక్కడ నాకు, ఇక్కడ ఒక c మైనస్ b ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ c మైనస్ b లేదు కానీ బట్ b మైనస్ c ఉంది. బోత్ ఆర్ సేమ్ బట్ ఏ లిటిల్ బిట్ డిఫరెన్స్ విత్ సైన్, మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను క్యాన్సిల్ చేసేసాను, అన్నిట్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇక్కడ మైనస్ తేడా ఉంది మనకి, ఆ మైనస్ ని బయటికి తీయాలి. సో అగైన్ ద నెక్స్ట్ స్టెప్ x² బై ఆ మైనస్ ఇందాక తేడా ఉందా కదా, అది ముందుకు బయట పెట్టేశాను, -2 ఆఫ్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిందంటే x/a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిందంటే 1/2a. ఇప్పుడు ఈ స్టెప్ లో మళ్ళీ ఇంకా ఏమైనా కామన్ ఉన్నాయని చూడు. కామన్ ఏం లేకపోతే చేయగలిగింది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కామన్ రూట్ కోసం నువ్వేం చేస్తావంటే ఈ లాస్ట్ రెండింటిని ఈక్వల్ చేసుకో, దట్ ఈస్ కామన్ రూట్. ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా అక్కడి నుంచి, a/2a. అఫ్ కోర్స్ ఇది కూడా ఈక్వల్ చేసుకోవచ్చు, కానీ లాస్ట్ చేసుకుంటే మనకు ఒక కన్వీనియంట్ అనమాట. ఏంటా కన్వీనియంట్ అంటే నీకు త్వరగా x అంటే నథింగ్ బట్ కామన్ రూట్. x అంటే నథింగ్ బట్ ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటంటే నథింగ్ బట్ కామన్ రూట్. ఏ క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ 1/2 వచ్చింది, ఈజ్ ఏ కామన్ రూట్ అండి. ఈజ్ ఏ
కామన్ రూట్. మరి కామన్ రూట్ అంటే 2 ఈక్వేషన్స్ లో దేనిలోనా రాసుకోవచ్చు నువ్వు హ్యాపీగా. ఒకసారి ఈక్వేషన్స్ చూద్దాం, ఏది నచ్చిందో చూద్దాం. ఫస్ట్ నచ్చిందా, సెకండ్ నచ్చిందా చెప్పు నాకు. ఫస్టా సెకండ్? సెకండ్ దానిలో ఎక్స్ బదులు 1/2 పెట్టాలి. నువ్వు ఫస్ట్ దానిలో 1/2 పెట్టినా అదే ఆన్సర్ వస్తుంది, సెకండ్ దానిలో పెట్టినా అదే ఆన్సర్ వస్తుంది, ఒకే ఆన్సర్ వస్తుంది. ఏఎక్స్ స్క్వేర్ 2cx ప్లస్ బి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2cx ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అని రాయి. అంటే ఇప్పుడు 1/2 ఇందులో రాయబోతున్నాం అనమాట. ఏ ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2c ఇంటూ 1/2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎంత వస్తుందంటే a/4 ప్లస్ 2 క్యాన్సిల్, జస్ట్ సి మిగిలింది, ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. నేను మొత్తాన్ని ఎల్సిఎం తీసేసాను. ఎల్సిఎం తీస్తే a ప్లస్ 4c ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ ప్రూవ్డ్ అని రాయి లాస్ట్. హెన్స్ ప్రూవ్డ్. a ప్లస్ 4b ప్లస్ 4c. చూడు ఇక్కడ ఏముందో, a ప్లస్ 4b ప్లస్ 4c వచ్చిందా? నోట్ చేసుకోమ్మా. బయట ఎన్టీఆర్ ఎగ్జామ్ దగ్గర ఉంటాడు. అయిపోయిందమ్మా రాయటం? సార్ ఒకసారి ఆగండి సార్, కొంచెం పైకి వెళ్ళరా సార్, కొంచెం కిందకి వెళ్ళరా. ఓకే సార్. Next question. Question number 2. If x square minus 6x plus 5 is equal to 0 and x square minus 12x plus p is equal to 0, have a common root. Have a common root. Have a common root. Then find p. Then find p.
ఓకే, రెండిట్లో కామన్ రూట్ ఉంటే ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమో నార్మల్ గా ఉంది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమో ఒక అన్నోన్ థింగ్ ఉంది దీనిలో. ఓకే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమో నార్మల్ గా కనపడుతుంది, ఇదిగో ఇలా చక్కగా కనపడుతుంది ఇది. ఒకటేమో ఏదో పీ తోటి ఉంది, ఇలా ఇలా పీ తోటి ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఓకే, సొల్యూషన్ రాయమ్మా దీనికి. గివెన్ quadratic equation is ఏమిచ్చాడు, x² - 6x + 5 = 0. మా 5ని విడగొట్టమ్మా 2 ఫ్యాక్టర్స్ గా. నేను 2 3s తీసుకుంటున్నాను, కుదరదు. 2 3s తీసుకుంటే కుదరదు సాయి. ఏం తీసుకుంటే బెటర్ చెప్పు నాకు. 5 1s వాడదామా? 5 1s వాడి 2 మైనస్లు పెట్టే పని అయితే ఏదన్నా వర్కౌట్ అవుతుంది. ఏమంటావు? సో x² - 5x - x + 5 = 0. నేను x కామన్ తీసాను, x కామన్ తీస్తే x - 1 5 వచ్చింది. ఇక్కడ -1 కామన్ తీస్తే x - 5 వచ్చింది, = 0. అంటే దీని నుంచి x - 5 × x - 1 = 0. అంటే which implies that x - 5 = 0 or x - 1 = 0, which implies x = 5 or x = 1. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఇఫ్ తర్వాత కంటిన్యూషన్. ఇఫ్ x = 5 ఈజ్ ఏ కామన్ రూట్. ఈ రెండిట్లో ఒకటి కామన్ రూట్ అంట. x = 5 ఈజ్ ఏ కామన్ రూట్. ఇది గనక కామన్ రూట్ అయితే. రెండు కామన్ రూట్స్ ఉంటాయా సార్ అంటే రెండు ఉండవు కామన్ రూట్స్, ఏదో ఒకటే ఉంటుంది. ఓకే, ఇది కామన్ రూట్ అయితే సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ మనకి x² - 12x + p = 0. దీనిలోనమ్మా x బదులు 5 రాద్దాం. 5 రాస్తే 5² - 12 × 5 + p = 0. 5² అంటే 25 - 12 5 60 + p = 0. అంటే దీని నుంచి 25లో నుంచి 60 పోతే ఎంతమ్మా? -35. -35 + p = 0. This implies p = 35. వన్ ఆఫ్ ది ఆన్సర్. p వాల్యూ కనుక్కున్నాం, ఎందుకంటే కామన్ రూట్ అని చెప్పాడు కాబట్టి రాసుకోవచ్చు అనమాట. సెకండ్ ఈక్వేషన్ లో x బదులు రాయొచ్చు. నెక్స్ట్ ఆర్ మనకి రెండు సొల్యూషన్లు వచ్చినాయి, నాట్ ఓన్లీ వన్. x = 5 తో పాటు x = 1 కూడా ఇంకో సొల్యూషన్ వచ్చింది. ఒకవేళ అది కామన్ రూట్ అయితే, ఇఫ్ x = 1 ఈజ్ ఏ కామన్ రూట్ అనుకుందాం. అట్లాగా ఏదో ఒకటి అవుతుంది. x = 1 ఈజ్ ఏ కామన్ రూట్. ఇప్పుడు ఈ x² - 12x + p = 0లో 1 పెడితే 1² - 12 × 1 + p = 0. సో 1² అంటే 1 - 12 + p = 0. అంటే దీని నుంచి -11 + p = 0, which implies p ఎంత వచ్చిందమ్మా? 11 వచ్చిందా? ఈ రెండు ఆన్సర్స్ అమ్మా. నోట్ చేయి.
అయిపోయిందా? అయిపోతుంది, ఆగండి సార్. అయిపోయింది సార్. Next question. If x square if x square minus 6x if x square minus 6x plus 5 is equal to 0 and x square minus 3ax plus 35 is equal to 0 have a common root find a. Okay, note చేసుకోమ్మా. నోట్ చేసావా? దీనికి సొల్యూషన్ ఎట్లా చేయాలంటే సేమ్ ఇందాట్లాగే చెయ్యాలి. నోట్ చేయమ్మా. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ఏమిచ్చారంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీని రూట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయి. 5ని విడగొట్టేస్తే 5 1s తీసుకుందాం, 2 మైనస్లు తీసుకుంటే సరిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5. రెండింటిని యాడ్ చేసినప్పుడు -6 వస్తుంది మనకి. ఇక్కడ -6 ఉంది కాబట్టి సరిపోతుంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీసాను. ఎక్స్ కామన్ తీస్తే x మైనస్ 5 మైనస్ 1 కామన్ తీస్తే x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ x మైనస్ 5 కామన్ వస్తుందమ్మా, ఎందుకంటే రెండు బ్రాకెట్లో x మైనస్ 1 ఉంది కాబట్టి. సో x మైనస్ 5 ఇంటూ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి ఏం వస్తుందంటే మనకి x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 or x minus 1 is equal to 0. X minus 1 is equal to 0. దీని నుంచి ఏమొస్తుందంటే x is equal to 5 or x is equal to 1. ఇక్కడ రాయమ్మా, నెక్స్ట్ లైన్ లో రాయమ్మా. ఇఫ్ x is equal to 5 is a common root, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకో. సెకండ్ ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఎక్స్ బదులు ఎంత రాయాలమ్మా? 5 సబ్స్టిట్యూట్ చేయాలి. కామన్ రూట్ అంటే అర్థం ఏంటి? రెండిటికి ఎక్స్ బదులు 5 రాసుకోవచ్చు అని దాని అర్థం. అది కామన్ రూట్ అంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను నీకు ఉంటే అనేది, గ్రాఫ్ కూడా గీస్తాను నీకు క్లారిటీ వచ్చేస్తుంది దానిపైన. ఓకే, ఇప్పుడు ఎక్స్ బదులు 5 రాస్తున్నాను. ఇందులో నేను 5 రాసినప్పుడు 5 స్క్వేర్ మైనస్ 3a ఇంటూ 5 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0.
5 square అంటే 25 minus 15a, 3 5s are 15a plus 35 is equal to 0. 25 35 ఎంత అవుతుందంటే 60 అవుతుందమ్మా. 60 minus 15a is equal to 0. దీని నుంచి 60 is equal to 15a. ఇక్కడ 15 టేబుల్లో మన 60 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 times. So 4 is equal to a. One of the answer a is equal to 4. Again, we have another value for x, which we called it as a common root. Write down like this. If x is equal to 1 is a common root, x square సేమ్ ఈక్వేషన్ తీసుకోవాలి -3a, ఎందుకంటే మనం స్మాల్ ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి అదే ఈక్వేషన్ ఉపయోగించాలి. x బదులు 1 రాయాలి. x బదులు 1 రాస్తే 1 square -3a into 1 plus 35 is equal to 0. సో 1 square అంటే 1, 35 అంటే 36. 36 minus 3a is equal to 0. So 36 is equal to 3a, and 3 table లో 36 12 times పోతుంది. So 12 is equal to a. So this is another value of a. For x equal to 1 is a common root. Copy చేసుకోమ్మా. అయిపోయిందమ్మా. సార్ యా కంప్లీట్ అయిపోయిందా? సార్ మధ్యలో ఆగిపోతుంది సార్. ఏమైపోతుంది? మధ్యలో మీరు రాస్తున్నారు కదా సార్, క్వశ్చన్ స్టార్టింగ్ లో ఉన్నారా సార్? ఒక్కసారి ఆగిపోయి లాస్ట్ కి వచ్చేస్తున్నారు సార్. లాస్ట్ కి వచ్చేస్తుందా? దానికి భయం లేదురా సాయి నువ్వు అంటే అసలు. మళ్ళీ ఏదో సౌండ్ సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ వస్తుంది? ఏదో కరెంట్ సౌండ్ వస్తుంది సార్. కరెంట్ సౌండ్ వస్తుందా? ఎనమాల ఫ్యాన్ పెట్టినట్టు ఆపుతాను ఒక్క నిమిషం.
ఓకేనా? అదే సార్ ఫ్యాన్ కరెంట్ సౌండ్. కరెంట్ సౌండ్ కాదులే, ఫ్యాన్ సౌండ్లే అట్లా వస్తుంది బొమ్మని. ఇప్పుడు ఒకసారి సాయి ఏం చేస్తావంటే, మనం జియో జీబ్రాలో కాస్త మనం అడ్వాన్స్డ్ గా నేర్చుకుందాం. జియో జీబ్రాలో నీ దగ్గర ఉన్న ఈక్వేషన్లు చెప్పు నాకు. ఎక్స్ స్క్వేరా ఫస్ట్ది, అంతేగా? ఈక్వేషన్ ఇందాక మనం చేసిన క్వశ్చన్ చెప్పు. ఎక్స్ స్క్వేర్ ఏందిరా? ఏం లేదు సార్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x అంతేనా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0. చూడమ్మా, ప్లస్ 5. ఇదిగో మనకి ఇచ్చిన ఈక్వేషన్ టైప్ చేశాను, ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు దాని గ్రాఫ్ ఆటోమేటిక్ గా నీకు ఇక్కడ చూపించేస్తుంది. ఇదిగో గ్రాఫ్ ఇది వచ్చింది, చూసావా? దగ్గర చేస్తా, పారాబోలిక్ గ్రాఫ్ ఇది. తర్వాత మనం ఇంకో ఈక్వేషన్ కూడా ఇచ్చాడు మనకి. అదేంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ax అన్నాడు. అంటే ఏ వాల్యూ ఒకసారి ఎంత వచ్చింది సాయి? 4 వచ్చిందా? 4 పెడితే ఎంతమ్మా? 4 పెడితే ఎంత? ఏ బదులు 4 పెడితే 12, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 35. ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 35 అంతేనా? 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. తర్వాత ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది సాయి, అదేంటో చూడు. ఎక్స్ స్క్వేర్ అది కూడా మైనస్ 3ax, కాకపోతే ఏ వాల్యూ 12 వచ్చింది, అంటే మైనస్ 36x అది, అంతేనా? మైనస్ 36x. ఎక్స్ ఏ బదులు 1 అది పెట్టేసేస్తే ఇట్లా వచ్చింది, ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నా ఇప్పుడు మన గ్రాఫ్ను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడమ్మా, కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి నీకు. ఆ కలర్స్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని కనబడుతున్నాయి. యా, ఇది రెడ్ కలర్ కూడా వస్తుంది చూడు. ఇప్పుడు 3 కలర్స్ కనబడుతున్నాయి. ఒకటి గ్రీన్, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఇగో కామన్ రూట్ అంటే ఇదిగో ఇలా ఉంటాయి. గ్రాఫ్, రెడ్ గ్రాఫ్ కనబడుతుందా? ఈ రెడ్ గ్రాఫ్, ఈ బ్లూ గ్రాఫ్. ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటే కామన్ రూట్ అంటే అర్థం ఏంటి? దీని గుండా వెళ్ళటం. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే ఇది కూడా బ్లింక్ అయింది, చూసావా? ఇది క్లిక్ చేసాను, ఇది ఒక్కటే బ్లింక్ అయింది. ఇది క్లిక్ చేయగానే 2 బ్లింక్ అవుతున్నాయి. ఇది అంటే గ్రాఫికల్ గా నీకు చూపించాలి అంటే చూడు, ఇక్కడ చూపిస్తాను. అది ఎట్లా ఉందంటే, ఇది యాక్సెస్ తీసుకుంటే, ఇది కోఆర్డినేట్ యాక్సెస్ అనుకుంటే, ఒక గ్రాఫ్ ఏమో జనరల్ గా మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్ లో 2 రూట్స్ వచ్చాయి మనకి, ఎక్స్ వాల్యూస్. ఒకటి 5, ఒకటి 1. ఒకటి 5, ఒకటి 1. సపోజ్ ఇక్కడ 1 ఉంది అనుకుందాం, ఇక్కడ 5 ఉంది అనుకుందాం. ఆ గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే పారాబోలిక్ షేప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. 1, 5. దీని పేరు ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ ఇలా ఉంటుంది గ్రాఫ్, పారాబోలిక్ పాత్. ఇంకో ఈక్వేషన్ ఎట్లా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుందమ్మా. ఈ గ్రాఫ్ని కొద్దిగా ఇటు ఎక్స్టెన్షన్ చేసామనుకో, ఇది ఎక్స్ డాష్ అనుకో, ఇలా ఉంటుంది. ఉంటే కామన్ రూట్ ఇలాగన్నా ఉంటుంది, లేదంటే ఇదిగో ఇలా ఉంటుంది కామన్ రూట్. అంటే 1 గనక కామన్ రూట్ అయితే ఈ 2 గ్రాఫులకి 1 కామన్ రూట్, ఈ 2 గ్రాఫులకి 5 కామన్ రూట్. ఏదో ఒకటి జరుగుద్ది బై డిపెండ్ అపాన్ ది వాల్యూ ఆఫ్ ఏ. ఒకసారి వాల్యూ ఎంత వచ్చింది? ఏ వాల్యూ 4 వచ్చింది. ఒక వాల్యూ ఎంత వచ్చింది? సమ్ 12 ఎంత వచ్చింది. అర్థమైందా గ్రాఫ్ నీకు? కామన్ రూట్ అంటే తెలిసిందమ్మా? ఎరా తెలిసింది సార్. ఓకే, రైట్.
ఇప్పుడు ఈ కామన్ రూట్ పైన కాస్త థియరీ వర్కౌట్ చేద్దాం. థియరీ వర్కౌట్ చేసిన తర్వాత ఇంకాస్త రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని సింప్లిఫై చేస్తాం. ఇది థియరీ పేజ్. ఈ థియరీ పేజ్ లో కామన్ రూట్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్ డౌన్ కామన్ రూట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఇప్పుడు దాకా నువ్వు ఎగ్జాంపుల్స్ చూసావు కామన్ రూట్ అంటే. ఏవో 2 ఈక్వేషన్లు ఇస్తున్నాడు, 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి కామన్ రూట్ కనుక్కోపో అంటున్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని నెంబర్లు తీసేసి నెంబర్లు పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి జనరలైజ్డ్ ఈక్వేషన్స్ తీసుకుందాం. జనరలైజ్డ్ ఈక్వేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడు జనరలైజ్ చేసేస్తున్న ఈక్వేషన్ a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమా ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చారని అనుకుందాం. ఇలా అనుకున్న తర్వాత మనం సాల్వింగ్ చేస్తాం. మనం ఎలాగైతే ప్రాబ్లంలో సాల్వ్ చేశానో ఇప్పుడు అలాగే చేయబోతున్నాను. ఫస్ట్ b1, తర్వాత c1, తర్వాత a1, తర్వాత b1. అట్లాగే నెక్స్ట్ b2, c2, వాట్ నెక్స్ట్ a2, అగైన్ b2. సో హియర్ x స్క్వేర్ అండ్ I ఇక్కడ x అండ్ I, ఇక్కడ 1 అండ్ I. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఎలాగైతే చేసామో అలాగే చేస్తున్నాను. కండిషన్ కావాలి, కామన్ రూట్ కావాలి. ఇక్కడ మనం కనిపెట్టబోయేది వాట్ ఈస్ ద కండిషన్ అండ్ వాట్ ఈస్ ద కామన్ రూట్. ఈ 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మనం. ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి 2 విషయాలు తెలుస్తాయి. ఆ 2 విషయాలు ఏంటంటే వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ కామన్ రూట్ హ్యావింగ్ కామన్ రూట్ అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ కామన్ రూట్స్ దెన్ వాట్ ఈస్ ఇట్. x స్క్వేర్ బై ఎస్. మధ్య మధ్యలో వాయిస్ కట్ అయిపోతుంది సార్. మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుందా? పర్లేదు, నేను రెండోసారి కూడా చెప్తాను. ఎక్కడ బ్రేక్ అయింది చెప్పు. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనం తెలుసుకునేది ఏంటంటేనమ్మా సాయి, అసలు మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే కండిషన్ కోసం. వాట్ ఈస్ ద కండిషన్? ఇప్పుడు 2 ఈక్వేషన్లు మన చేతికి ఇచ్చాడు, కామన్ రూట్ ఉంది పో అంటున్నాడు. మనం నమ్మద్దు. ఎట్లా తెలుసుకుంటావు అది కామన్ రూట్ ఉందా లేదా అని అంటే దానికి ఒక కండిషన్ ఉంటుంది. దాన్ని మనం డెరైవ్ చేస్తున్నాం. మనం ఎలాగైతే ఇందాక న్యూమారికల్స్ లో మనం చేసామో అలాగే చేస్తున్నాం. కొత్తగా ఏం చేయట్లా. c1a2 మైనస్ c2a1 ఈజ్ ఈక్వల్ టు 1 బై a1b2 మైనస్ a2b1. ఓకే, కామన్ రూట్ అంటే ఏంటమ్మా? ఈ 2 కదా సాయి. కామన్ రూట్ కోసం కామన్ రూట్ కావాలంటే ఈ 2 చేస్తే సరిపోద్ది. సో x ఈజ్ ఈక్వల్ టు c1a2 మైనస్ c2a1 బై a1b2 మైనస్ a2b1. ఇది ఫార్ములా అమ్మా. కామన్ రూట్ కి ఫార్ములా ఇది. ఎనీ ఫార్ములా ఇది కామన్ రూట్ కి ఫార్ములా. కామన్ రూట్ ఫార్ములా ఇది c1a2 మైనస్ c2a1 బై c1a2 మైనస్ c2a1 బై a1b2 మైనస్ a2b1. గుర్తుంటుందా? ఇది కామన్ రూట్ ఫార్ములా. కామన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు c1a2 మైనస్ c2a1 బై a1b2 మైనస్ a2b1. ఓకే, ఇప్పుడు కండిషన్ కోసం ట్రై చేద్దాం. కండిషన్ కోసం ఏం చేస్తున్నానంటే నేను కండిషన్ కోసం ఈ 2 ఈక్వల్ చేస్తున్నా. కండిషన్ కోసం ఈ 2టిని, లేదా ఫస్ట్ లాస్ట్ ఈక్వల్ చేసుకో. ప్రాబ్లం ఏముంది మనకి? ఏ సాయి?